హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డానీ తెలుగు టీవీ. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద మనం మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల ఎక్కువ వీడియో చేయడం కోసం కొంచెం ఉత్సాహంగా ఉంటుంది. ఎప్పటిలాగానే కొంచెం వాతావరణంలో కొంత శబ్దం ఉన్నది, నేను దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఇక పబ్లిక్ వీధిలో ఉండడం వల్ల తొందరలో ఆ ఏర్పాట్లు చేస్తాను. సరే, టాపిక్లోకి వచ్చేద్దాం. ఈరోజు ప్రపంచాన్ని నడుపుతున్నది ఆయిల్, ఎనర్జీ. ఈ ఎనర్జీని నియంత్రించేది పవర్, పొలిటికల్ పవర్ అనండి, ఎకనామిక్ పవర్ అనండి, అది దీన్ని నిర్ణయిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక సందేహం ఉంది. భారతదేశం నిజంగానే తన ఆయిల్ దిగుమతి నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకుంటున్నదా లేదా అనేది ఒక ప్రశ్న. ఒకప్పుడు ఇరాన్ భారత్కు చౌకగా ఆయిల్ ఇచ్చింది, చాలా ఫెసిలిటీస్ ఇచ్చింది. బిజినెస్ పరంగా చూస్తే అంటే మారకాన్ని రూపాయల్లో చెల్లించమంది, 60 రోజులు అప్పిస్తానంది. ముందు చమురు కొనుక్కోండి మీరు మా దగ్గర, క్రూడ్ ఆయిల్, దాన్ని అమ్ముకోండి శుద్ధి చేసి, అమ్మిన తర్వాత మీ చేతికి డబ్బులు వచ్చిన తర్వాత మాకు చెల్లించండి అని ఆఫర్ ఇచ్చింది. ఎలా చూసినా కూడా ఇది చాలా గొప్ప ఆఫర్, లాభం. మన దేశంలో వాహనదారులకు అందరికి కూడాను 60-70 రూపాయల మధ్యన పెట్రోల్ లీటర్ ఇవ్వడానికి అవకాశం ఉండేది, పెట్రోల్ కానీ డీజిల్ కానీ. కానీ మనం ఆ అవకాశాన్ని వదిలేసాం, వదులుకున్నాం. ఈ వదులుకోవడం అనేది స్వచ్ఛందంగా జరిగిందా, ఏదైనా ఒక ఒత్తిడికి లొంగి ఆ పని చేశామా అనేది ఇప్పుడు ముందుకు వస్తున్నటువంటి ప్రశ్నలు. మీరు దయచేసి ఇక్కడ నుండి నేను చూపెట్టేటువంటి మ్యాప్ని చూడండి ఒకసారి. ఒక మార్గం ఇరాన్ నుండి ఇండియాకు పశ్చిమ దిక్కు నుండి తూర్పు దిక్కుకు ప్రయాణం చేసింది. చాలా దగ్గర మార్గం, నేరుగా కూడా ఉంది. ఇరాన్కు దాదాపుగా మధ్య భారతానికి, నార్త్ ఇండియాకి పోని ప్యారలల్గా ఉంటుంది ఇరాన్ మార్గం. ఇంకో మార్గం తుర్కమెనిస్తాన్ నుండి. తుర్కమెనిస్తాన్ అంటే రష్యా నుండి 1991లో విడిపోయిన దేశం. అక్కడి నుండి ఆఫ్ఘనిస్తాన్ మీదుగా, పాకిస్తాన్ మీదుగా, ఉత్తరం నుండి దక్షిణ మార్గానికి ఇంకో రూట్ వస్తుంది. మొదటి రూట్ దూరం బాగా తక్కువ, స్ట్రైట్ రూట్. రెండవ రూట్ దూరం ఎక్కువ, కొంచెం వంకర మార్గం. దగ్గరి మార్గం మనకు అందుబాటులో ఉన్నప్పుడు దూరపు మార్గాన్ని మనం ఎందుకు ఎంచుకున్నాము? ఇదో ప్రశ్న కదా. ఇండియా ఒక ప్రాజెక్ట్ను కన్సీవ్ చేసింది, ఒక ప్లాన్ చేసింది. ఇరాన్, పాకిస్తాన్, ఇండియా 3 దేశాలలో మీదుగా ఒక పైప్ లైన్, నిజంగా 2 దేశాల మీదుగా, ఇరాన్ నుండి పాకిస్తాన్ మీదుగా ఇండియాలో చేరాలి. తక్కువ దూరం, తక్కువ ఖర్చు, సులభ మార్గం. దీనికి ఇండియా ఆమోదం చెప్పింది, పాకిస్తాన్ ఆమోదం చెప్పింది. సరే, ఇండియా సిద్ధపడింది, కానీ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఎందువల్ల? అమెరికా ఒత్తిడి. అమెరికా ఒత్తిడి చేసి మనం సులభ మార్గాల్ని, దగ్గర మార్గాల్ని, తక్కువ ఖర్చుతో వచ్చి చేరే మార్గాన్ని వదులుకుంటాం. ఇదే సమయంలో తాపీ పైప్ లైన్స్ అనేది ఒక కొత్త ప్రపోజల్ ముందుకు వచ్చింది. తాపీ అంటే TAPI, టీ అంటే తుర్కమిస్తాన్, ఏ అంటే ఆఫ్ఘనిస్తాన్, పి అంటే పాకిస్తాన్,
ఐ అంటే ఇండియా, ఈ 4 దేశాలని కలిపేటువంటి ఒక కొత్త లైన్ వచ్చింది. దీంట్లో నిజానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ లైన్లో ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు కూడా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పటికీ ఈ లైన్ కన్సీవ్ చేసింది ఇప్పుడు మనం 1990 ఆ ప్రాంతంలో. ఆనాడైతే ఆఫ్ఘనిస్తాన్ చాలా అల్లకల్లోలం ఉంది. దాని మీదుగా రావాలి, యుద్ధ ప్రాంతం అది. అయినా కూడా ఆ ప్రాజెక్ట్ కొనసాగింది. సేఫ్గా ఉన్నటువంటి ఇరాన్ మార్గాన్ని వదులుకుని మనం కష్టమైనటువంటి దూరమైనటువంటి మార్గాన్ని ఎన్నుకున్నాం. ఇది ఆర్థిక నిర్ణయమా, రాజకీయ నిర్ణయమా, అంతర్జాతీయ ఒత్తిడా? దీనికి ఎవరో ఒకరు సమాధానం చెప్పారు వచ్చి. అమెరికా యుద్ధం చేయకుండా కూడా దేశాలను ఓడిస్తూ ఉంటుంది, లేదా తన భాషలో చెప్పండి గెలుచుకుంటూ ఉంటుంది. యుద్ధం చేసి కాదు, యుద్ధం చేయకుండా. అమెరికా ఇప్పుడు కూడా ఇండియాతో యుద్ధం చేయలే నెహ్రూ గారు. సరే, ఒకప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో అది పాకిస్తాన్ పక్షం నిలబడింది, రష్యా ఇండియా పక్షాన ఉంది. ఆ తర్వాత భారతదేశం మీద అమెరికా గెలుస్తున్న యుద్ధాలన్నీ కూడా యుద్ధం చేసి కాదు, రాజకీయ ఒత్తిడి తెచ్చి అదే యుద్ధాన్ని గెలిచే ప్రయత్నం చేస్తున్నది. ఇరాన్ పై ఆంక్షలు, ఆయిల్ కొనొద్దు, అక్కడ బ్యాంకింగ్ బ్లాక్ చేస్తాం, అంతర్జాతీయ ఒత్తిడి తీసుకొస్తాం, ఇలా భయపెట్టింది. అది దాని లక్షణం. అది ఇండియా రిస్క్ తీసుకోవాలనుకోలేదు. అంటే అమెరికా చేసిన సూచన కాదు, ఆదేశం కూడా కాదు, నియంత్రణ, బలమైన నియంత్రణ. ఇలాంటి రాజకీయాల్ని మనం ఒప్పుకుందామా? ఇది సూచన కాదు. మనం దీనికి భిన్నంగా ఆలోచించలేకపోతున్నామా, ఆచరించలేకపోతున్నామా? ఇరాన్ ఇచ్చిన ఆఫర్ 12% తక్కువ ధరకు మీకు డీజిల్ ఇస్తాను, అదే క్రూడ్ ఆయిల్ ఇస్తాను అని చెప్పి. ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అని, మీ షిప్పింగ్ ఛార్జీలు కట్టగల. ఈ టోల్ ఛార్జీలు వగైరా ఉన్నాయి, అవి ఏం కట్టగల. ఇన్సూరెన్స్ కూడా ఫ్రీ. ఇన్ని ఆఫర్ చేసింది. ఎంత తక్కువగా అమ్మొచ్చు తెలుసా మనం పెట్రోల్ని? మరి ఇప్పుడు 110 రూపాయలు ఉంది పెట్రోల్ లీటర్. 70 రూపాయలు ఉండే అవకాశాన్ని మనం కోల్పోయి 110కి తీసుకొచ్చాం. లీటర్ 40 రూపాయల భారం ఎవరి నుండి కలెక్ట్ చేస్తున్నాం? మనం ప్రజల నుండి కలెక్ట్ చేస్తున్నాం. ఆ భారం అంతా కూడా సామాన్య ప్రజల ముందు మీద వేస్తుంటారు. ఇలా చెప్పింది చాలా ఆఫర్లు చేసింది కదా. ఆయిల్ తీసుకోండి, 60 రోజులు వాడుకోండి. ఏ దేశానికి అయినా సరే ఇది గొప్ప ఫైనాన్షియల్ గిఫ్ట్ అనొచ్చు మేము, కానీ మనం దాన్ని వదిలేసుకున్నాం. డాలర్లో కాదు, రూపాయలు చెల్లించమంది. అప్పుడేమేది, రూపాయి బలపడి ఉండేది. డాలర్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కరెన్సీగా పక్కన పెడితే రూపాయి పెరిగి ఉండేది. మనం అన్ని అవకాశాలను వదులుకున్నాం. అమెరికా పంతమే నెగ్గుతూ వస్తున్నది. అమెరికా బలం డాలర్ కాబట్టి మన ఎంపికల్ని పరిమితం చేస్తుంది, మనకు ఛాయిస్ లేకుండా చేస్తుంది. ఇక్కడ అసలు ప్రశ్న, ఇండియా స్వతంత్ర దేశంగా నిర్ణయం తీసుకోగలుగుతుందా? అమెరికా సంబంధాలు, ఇజ్రాయెల్ ఫ్యాక్టర్, గల్ఫ్ రాజకీయాలు ఇవన్నీ కలిసి మనల్ని ప్రభావితం చేస్తున్నాయా? ఇది భారత సార్వభౌమాధికారానికి పెద్ద సవాల్. ఇది ఒకటి తక్కువ దూరం, మరొకటి ఎక్కువ దూరం. ఒకటి దగ్గర మార్గం, మరొకటి దూరం మార్గం. దీన్ని ఎంచుకున్నాం మనం. ఇది కేవలం పైప్ లైన్ కథ కాదు. ఇది ఒక దేశం తన ఆర్థిక భవిష్యత్తును ఎలా నిర్ణయించుకోవాలో చెప్పే కథ, ఇలా నిర్ణయించుకుంటున్నదో చెప్పే కథ. విదేశీ వాణిజ్య వ్యవహారాల్లో, అంతర్జాతీయ సంబంధాల్లో ఇండియా నిజంగా
స్వతంత్ర దేశంగా ఉంటున్నదా? స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్నదా? ఎవరికో లొంగిపోతున్నదా? దీనికి మీ సమాధానాన్ని కామెంట్లో రాయండి. మిత్రులారా, మళ్ళా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.